శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జగద్గురువుల లీలలను భగవద్భక్తులందరికీ చేరవేయాలనేదే నా ఈ చిన్ని ప్రయత్నం. నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనుకుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. ఇక విషయానికి వస్తే 1967 మే నెలలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చాతుర్మాస్యం చేస్తున్నారు. నేను, నా భార్య, నా కూతురు లక్ష్మి ముగ్గురం కలిసి మహాస్వామి వారిని దర్శించి, స్వామి, ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు, తమ ఆశీస్సులను అర్థిస్తున్నాము అని స్వామివారిని ప్రార్థించాము. అలా కూర్చోండి, పిలుస్తా అని అన్నారు మహాస్వామి. భక్తులందరూ స్వామి దర్శనం చేసిన తరువాత స్వామివారు మమ్మల్ని మళ్ళీ రమ్మన్నారు. అది మామిడి పళ్ళ కాలం. బంగారంలా మెరిసిపోతున్న ఒక మామిడి పండు, ఇన్ని అక్షింతలు లక్ష్మి దోసిట్లో పోసి, శుభం, వెళ్ళిరండి అని అన్నారు మహాస్వామి. స్వామివారి ఆశీస్సులు తీసుకొని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాము. మా లక్ష్మి విజయవాడ మేరీస్టెల్లా కాలేజీలో ఆ సంవత్సరం BA పూర్తి చేస్తున్నది. కాలేజీకి సెలవు కావడం వల్ల రోజు స్నేహితురాలతో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పరమాచార్య స్వామివారు చేస్తున్న చంద్రమౌళీశ్వరుని పూజలు చూస్తూ ఉండేది. సాయంత్రం వారి ప్రవచనాలు వింటూ ఉండేది. ఒకరోజు ఉయ్యూరు నుండి ఒక భక్తురాలు మహాస్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చి మా లక్ష్మిని చూసింది. ఎవరమ్మా ఇవి, ఏం చదువుతున్నావు, నీకు వివాహం అయిందా, ఇలాంటివే కొన్ని ప్రశ్నలు లక్ష్మిని అడిగిందట. కొన్నిటికి లక్ష్మి సమాధానం చెప్పింది, కొన్నిటికి మౌనం వహించింది. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ భక్తురాలి కుమారుడు సెలవులలో స్వదేశానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకొని తిరిగి ఇంగ్లాండ్కు వెళదామనుకున్నాడు. హైదరాబాదులో అన్నదమ్ములంతా కలిసి తగిన సంబంధాలు వెతుకుతున్నారు. జగద్గురువును సందర్శించి ఇల్లు చేరిన భక్తురాలు హైదరాబాదుకు ఫోన్ చేసి తన కుమారులతో మాట్లాడింది. విజయవాడలో నిన్న శ్రీ శంకరాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆంధ్రప్రభ ఎడిటర్ గారి కూతురట, BA చదువుతున్నది. మనవాడికి ఇంతవరకు చూసిన సంబంధాలలో ఏది ఖాయం చేసుకోకపోతే ఈ అమ్మాయి సంగతి విచారించండి. నీలంరాజు వారట, మనశాకేననుకుంటా అని తన కొడుకులతో మాట్లాడింది. ఆ మర్నాడు ఉదయం ఇంటి వద్ద నేను పేపర్ చూసుకుంటున్నాను. హైదరాబాద్ నుండి 3 వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. మాది ఉయ్యూరు. ఇతడు మా తమ్ముడు. ఇంగ్లాండులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వివాహం చేసుకొని తిరిగి వెళదామని సెలవు పెట్టి స్వదేశానికి వచ్చాడు. మీ గురించి విన్నాము, మీతో వియ్యమందాలని కోరుతున్నాము అంటూ వారి గురించి, వారి వంశ గౌరవాన్ని గురించి, తమ ఆస్తిపాస్తులను గురించి కాస్త అట్టహాసంగానే వివరాలన్నీ చెబుతూ వచ్చారు. అంతవరకు మా లక్ష్మి వివాహం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. అయిన వారిలో ఏవో కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా మా అమ్మాయి చదువు ముగిసే వరకు పెళ్లి మాట తలపెట్టదలచలేదు అని సమాధానం ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డాను. ఇదేదో మామూలు ధోరణిగా లేదు, దైవికంగా నెట్టుకు వస్తున్నట్టు అనిపించింది నాకు. నిదానంగా సావకాశంగా మాట్లాడుదాం, మళ్ళీ కలుద్దాం అని వారితో చెప్పాను. నేను ఒకరిద్దరు ఆప్తమిత్రులతో చెప్పి నేను కూడా ఆలోచించాను. ఉయ్యూరులో వారి కుటుంబం నాకు తెలుసు. యోగ్యత గల సంబంధం, ఎందుకు సందేహిస్తారు? ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన పెళ్లి కొడుకులు దొరకడం అంత సులభంగా లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అన్నీ అనుకూలంగా ఉన్నా వేలకు వేలు కట్నం కుమ్మరించాలి. పైగా మనం కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరగడానికి బదులు వారికి వారే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు. కాదనకండి. ఎంత చదువులు చదివినా ఆడపిల్లలకు మరీ అంత ఈడుమించడం కూడా మంచిది కాదు అంటూ సలహా ఇచ్చారు వారు. కాస్త మెత్తపడ్డాను. ఉయ్యూరు వారితో ఇలా అన్నాను, మీతో వియ్యమందడానికి మాకు ఇష్టమే, కానీ వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నాయి. వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది. అవేమిటంటే, వధూవరుల జాతకాలు సరిపోవాలి, నేను ఇవ్వదలిచిన కట్నం మీరు పుచ్చుకోవాలి, అన్నిటినీ మించి
మా గురుదేవులు శ్రీ కామకోటి మహాస్వామి వారి అనుమతి కూడా నాకు లభించాలి. ఇవన్నీ జరిగితేనే నేను ఈ పెళ్లికి సిద్ధపడతాను అని బదులిచ్చాను. కాస్త రాయబారం జరిగిన తర్వాత ఉభయులకు అన్నిటిపై సమాధానం కుదిరింది. స్వామివారప్పుడు ఏలూరు మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి స్వామివారిని సందర్శించి జరిగిందంతా సంగ్రహంగా విన్నవించాను. మౌనదీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి వరదాభయ హస్తంతో అనుమతించారు. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాను. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఎంతో వ్యవధి లేదు. ఆదరా బాదరాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. గబగబా శుభలేఖలు అచ్చు వేయించాము. సన్నాహాలన్నీ త్వరగా జరుగుతున్నవి. అయినా ఒక సందేహం నన్ను వదలకుండా పీడిస్తూనే ఉంది. అదేమిటంటే తన పెళ్లి విషయం మా కూతురు లక్ష్మితో స్వయంగా నేను ప్రస్తావించలేదు. ఏమైనా యుక్త వయసు వచ్చిన బిడ్డ కదా, నేనేమి చేసినా తన క్షేమం కోరి చేస్తానని ఎంత నమ్మకం నా మీద ఉన్నా ఈ విషయంలో ఆమె అంగీకారం లేకుండా స్వతంత్రించి చేయడం భావ్యం కాదు. ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా వరుడి తరపు వారితో గంభీరంగా మాట్లాడాను. తీరా ఆమెతో ముచ్చటిస్తే, నాన్నగారు, నా చదువు పూర్తి కాకుండా పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదంటే అప్పుడిక ఏం చేసేది అంటూ ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రోజు రాత్రి ఆలోచనతో చాలాసేపు నిద్ర పట్టలేదు. 12 దాటింది. కాస్త కునుకు పట్టింది. నాన్నగారు నాన్నగారు అంటూ మా లక్ష్మి వచ్చి నన్ను నిద్రలేపింది. ఏమమ్మా, ఈ అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకిలా వచ్చావు తల్లి అని అడిగాను. మాట తడబడుతూ నాతో ఇలా చెప్పింది. నాకిప్పుడు వివాహం చేయడమే మీ నిశ్చయమైతే ఎవరైనా సరే స్వామివారి భక్తుల కుటుంబంలో ఇచ్చి చేయండి అని నాతో చెప్పింది. అర్ధరాత్రి లక్ష్మి ఇలా వచ్చి నన్ను నిద్రలేపి తన అభిప్రాయం ఇలా తెలుపుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. పెళ్లి విషయంలో ఆమె మనస్సు నొచ్చుకోకుండా మా లక్ష్మికి ఎంత నచ్చజెప్పవలసి వస్తుందో, నా ఆంతర్యాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆమెకు తెలియజేయాలో అని ఆందోళన చెందుతున్న నాకు ఆమె మాటలు అమృతప్రాయమైనవి. నా గుండెల మీద బరువు ఒక్కసారిగా తొలగించినట్టయింది. పిచ్చి తల్లి, ఈ విషయంలో నీ ఇష్టానికి విరుద్ధంగా ఎన్నడైనా ఏ పనిగాని నేను చేస్తానా? వెళ్ళి నిశ్చింతగా నిద్రపో అంటూ మరేమీ చెప్పకుండా పంపించాను. ఆ రాత్రి స్వామిని, నా ఇష్టదైవం రాములవారిని తలుచుకుంటూ సుఖంగా నిద్రించాను. మా లక్ష్మి ఇలా వచ్చి ఎన్నడూ నాతో మాట్లాడి ఎరగదు. ఏ విషయమైనా తన తల్లి చేత చెప్పించేది. అలాంటిది ఆనాడు అంత ధైర్యంగా నాతో అట్లా మాట్లాడిందంటే ఆ మాట మా లక్ష్మి మాట కాదు, సాక్షాత్తు ఆ గురుదేవుని వాణి. ముఖ్య బంధువులందరూ ముందుగానే వచ్చారు. నా మిత్రులు అన్నిటిలో సహకరిస్తున్నారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికే పెళ్లి ముచ్చటగా జరిగింది. వేదవిధులు, పండితులు వధూవరులను ఆశీర్వదించారు. తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరు వేసుకుంటే ఇది గురుదేవుని కటాక్షమే తప్ప మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢి అయింది. ఇదే ఒక లీలగా కనిపిస్తే అంతకంటే అద్భుతం ఆ తర్వాత జరిగిన ఘట్టం. వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి శ్రీవారి ఆశీస్సులు అందజేయాలనుకున్నాను. స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది. తక్షణం కారులో వధూవరులను వెంటబెట్టుకొని అక్కడికి బయలుదేరాము. ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్ కారు వేగం పెంచాడు. స్వామి పల్లకిలో కూర్చున్నారు. బోయిలు స్వామివారి పల్లకిని భుజాలపైకెత్తుకొని బయలుదేరబోతున్నారు. గబగబా నేను పల్లకి వద్దకు నడిచాను. స్వామివారికి నమస్కారం చేసి అల్లుణ్ణి, అమ్మాయిని వెంటబెట్టుకొని వచ్చాను అని అన్నాను. మందహాసం చేశారు మహాస్వామి. పల్లకి ఆపారు బోయిలు. అల్లుడు, కూతురు స్వామివారికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షతలు తీసి వరుడి ఉత్తరీయంలో పోశారు. మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత స్వామివారి పల్లకి గోదావరి నది వైపు బయలుదేరింది. అన్నీ సలక్షణంగా జరిగాయి. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము. మంచి రోజు చూసి వధూవరులిద్దరూ ఇంగ్లాండ్కు పయనమైనారు. ఇంగ్లాండ్ చేరినట్టు వార్త కూడా పంపించారు. మహాస్వామి వారి కృప వల్ల ఇంకా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత అల్లుడి గారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయనమప్పుడు పురోహితుల వద్ద నేర్చుకొని ఎన్ని రోజులు సంధ్యవార్చారో ఏమో కానీ ఇంగ్లీష్ చదువులో చదివిన ఆధునిక బ్రహ్మచారులు అనేకులు
అదే ధోరణిలో ఈయనగారు కూడా అటు తర్వాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది. అలాంటి యువకుడు వివాహానంతరం స్వామివారిని సందర్శించిన తర్వాత విదేశంలో 2000లా సంధ్యవార్చడం ప్రారంభించాడు. కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబాయిలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ వారు ఇంగ్లాండ్లో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి ఇండియాకు పిలిపించుకున్నారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన వారిలో మా అల్లుడు కూడా ఒకరు. స్వదేశానికి తిరిగి వచ్చింది మొదలుకొని ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు 6 గంటలు అనుష్ఠానంలో ఉంటారు. పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవ్వరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహాస్వామి వారు ప్రకృతి శక్తులను వశపరుచుకుంటారు. విశేషించి మానవ ప్రకృతిని మార్చివేస్తారు. మహాస్వామి వారి కృప వల్ల దానవుడు మానవుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.